దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నినాత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యాన్ని నేర్చుకొని చుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘముగాను సమాజంగాను కూడుకొనడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను ప్రియులారా. మరి ప్రియులారా, మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ వాక్యానుసారంగా మనల్ని మనం చక్కదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా చక్కటి అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు అంశము, పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనో కఠినపరచబడకూడి. చూడండి పిల్లరా, మరి పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుడి అంటే పిల్లరా, మరి పాపము ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తున్నది. చాలా పాపాత్ములు అవుతున్నారు, పాపం విస్తరిస్తున్నది, ఇలా అవుతుంది అలా అవుతుందని మాట్లాడుతూనే ఉంటాము. కానీ ఏంటి మరి పాపానికి మూలము అనేది మనము ఈరోజు చాలా మరి ఈ అంశం గురించి మనము నేర్చుకుందాం పిల్లరా. మరి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లరా. మూలవాక్యం మరి ఏది మాట్లాడినా వాక్యంని చూయించి మనం మాట్లాడాలి, నేర్చుకోవాలి. వాక్యంలో ఉన్న లోతు మరి ఏంటో మనం తెలుసుకుందాం పిల్లరా. ఈరోజు మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం పిల్లరా. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునో కఠినపరచబడకుండున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చూడండి పిల్లరా, ఈరోజు మరి మూలవాక్యం తెలుసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం పిల్లారా. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి ఒక్కడు ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడు అని మరి అంశము మూలవాక్యం మనం చదువుకున్నాం. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము తెలుసుకున్నట్లయితే మరి 5 మాటలుగా నేర్చుకుందాం పిల్లరా. మరి పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునో కఠినపరచబడకుండి అంటున్నాడు ఒకటి. రెండవదిగా, సులువుగా చిక్కుల పెట్టే పాపమును విడిచిపెట్టండి. చూడండి పిల్లరా, పాపం ఏం చేస్తాడా? సులువుగా, సులభతరంగా, ఏ కష్టం లేకుండా. మూడో మాట, వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు. చూడండి పిల్లరా, పాపం ఎలా వస్తాడ? వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులట.
చూడు పాపం వచ్చే విధానం. అలాగే ఇంకోటి 4వ మాట కదా, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఉండదని నేర్చుకుందాం పిల్లారా. ఇంకా 5వ మాటగా మరి దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమీ ఉండదు. మరి దేవుని ఇష్టానుసారంగా జీవించాలంటే పాపానికి జోలి పోకుండా ఉండాలి అని 5 సందర్భాలు నేర్చుకుందాం పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పాపము ఎందులో ఉంది? మరి పాపానికి మూలం ఏంటి? చూడండి పిల్లరా, పాపము మరి శరీరంలో ఉంది. చూడండి పిల్లరా, మనిషి 2 పురుషుల కలయిక. ఒకటి శరీరము, 2 ఆత్మ. శరీరములో పాప స్వభావం ఉన్నది. చూడండి పిల్లరా, దేవుని మాట వినకపోవడమే పాపము, వాక్యానుసారంగా జీవించకపోవడమే పాపము. ఎందుకు? దేవుడు నిన్ను నన్ను భూమికి పంపించాడు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారని, దేవునికి సంతోషాన్ని కలుగజేస్తారని, దేవుని యొద్దకు మనము తిరిగి వెళ్తామని. ఈ భూమి మీదకే వచ్చి భూమి మీద ఉన్న వాటినన్నీ సకల సౌభాగ్యాలు అనుభవించి. చూడండి పిల్లరా, ఈరోజు మరి లోకాన్ని చూస్తే శరీరము కలిగే భోగేచ్ఛల నుండి ఒకరికొకరు ఏమి చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాపం విస్తరిస్తున్నది. ఎందుకు విస్తరిస్తున్నది? శరీరంలో కలిగే భోగేచ్ఛ. చూడండి పిల్లరా, ఈ భోగేచ్ఛను బట్టి నువ్వేం చేస్తున్నావో తెలవట్లేదు, నేనేం చేస్తున్నానో తెలవట్లేదు, ఎదుటి వారితోని ఎలాగా ప్రవర్తిస్తున్నామో అనేది తెలియని పరిస్థితిలో పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు మనుషులు అందరూ. చూడండి పిల్లరా, మరి దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. పాపం వలన కలుగు భ్రమచేత భ్రమలో ఉన్నారు. పాపంతో భ్రమలో ఉన్నారు. భ్రమచేత మరి ఎవడునూ కఠినపరచబడకూడి. వాక్యం చెప్పబడుతున్నది, మీ మనసులను కఠినపరచబడకుండా. ఏంటి ఈ జీవితం? ఒకరోజు గడిచిపోతున్నదే, అన్నీ నడుస్తున్నాయే. దేవుడు మనకంటే ముందు ప్రకృతిలో వాటిని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. తర్వాత మనం వచ్చాము, అన్ని తేరగా అనుభవిస్తున్నామే కానీ దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు, ఏం చేస్తున్నాము అనే భ్రమలో మనిషి ఉంటూ జాగిపోతున్నాడు. కానీ మరి ఏంటి మన జీవితం అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, పాపాన్ని గురించి మనం నేర్చుకుందాం. పాపం ఎందులో ఉంది? శరీరంలో ఉంది. మరి శరీరానుసారంగా జీవించడమే పాపము, దేవుని మాట వినకపోవడమే పాపము. చూడండి పిల్లరా, పాపము ఎంత భయంకరమనేది. పాపం ఏం చేస్తే పాపం వలన కలుగు మరణము. చూడండి పిల్లరా, మరణము అంటే దేవుని నుండి ఎడబాటు కలిగేది భయంకరమనేది పాపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం లేఖనాలు చదువుకుంటూ ముందుకు సాగుదాం. మాటలు చెప్పడం కాదు, లేఖనాలు చూసుకుందాం. లేఖనం ఏం చెప్తుంది, లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ స్థితి ఉన్నదా లేదా, మనల్ని మనము వాక్యంతో కట్టుకోవాలి. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు. చూడండి పిల్లరా, పాపం ద్వారా మనసు కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే, ఈరోజే నేడు అనే సమయం ఉండగానే మరి ప్రతి ఒక్కడు ఒకరికొకడు బుద్ధి చెప్పుకున్నాడు. బుద్ధి అంటే వాక్యం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు ఇక యేసుక్రీస్తు యందు ఉన్నాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడిన మనము వాక్యానుసారంగా జీవిస్తున్నామా? వాక్యంకు లోబడి జీవిస్తున్నామా? మరి శరీరం కోసమే పాకులాడుతున్నామా? శరీరంలో పాప స్వభావం ఉన్నది. శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి మీ మనసులను కఠినపరచబడకుండానట్లు భ్రమలో బ్రతకకండి. భ్రమలో బతికితే మరి నరకం అనేది ఉన్నది. చూడండి పిల్లరా, ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, ప్రతి వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపంని విడిచిపెట్టండి అంటున్నాడు. చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లు, మనము ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, మన మార్గదర్శి,
మనకు మరి మన అన్న మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో నడవాలి అనే యేసుక్రీస్తు ఏం చేశాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టట. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, చూడండి పిల్ల, సిలువను సహించాడు. సిలువలో ఆయనను ఏంది అవమానపరిచారు, నిందలు మోపారు, కొరడాలతో కొట్టారు, సిలువ వేశారు. ఎవరిని దూషించలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. దేవుని చిత్తమేంది? అందరూ పాపంతో బందీలుగా ఉండి నిత్య నాశనానికి జోగాడుతున్న వారందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరినీ పరలోకములో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. చూడండి పిల్లరా, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి పిల్లరా, రాజ్యపాలన చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి పిల్లరా, మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము విశ్వాసం నొక్కకర్తయు దానిని కొనసాగించి వారు యేసు వైపు చూచుచు ఓపికతో మన ముందు ఉన్న పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఓపికతో వాక్యానుసారంగా జీవిస్తావా? వాక్యానుసారంగా జీవిస్తే శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవన్నిటిని ఓర్చుకుంటూ వాక్యం ఏం చెప్తున్నది? నేను మనమై ఉన్న ఆత్మ కోసం జీవిస్తున్నామా, శరీరం కోసం జీవిస్తున్నామా? శరీరం కోసం జీవిస్తే పాపము అనుసరించి జీవిస్తే పాతాళం అనేది తప్పదు. చూడండి, పాపము చేత ఒక పాపం అనే భ్రమలో మనం బ్రతికితే భయంకరమైన పాతాళం అనేది తప్పదు. అందుకోసమే దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము యేసుక్రీస్తు దేవుని పని చేయడానికి ఈ లోకానికి వచ్చి సిలువను సహించి సిలువ వేయబడి మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మని ద్వారా సువార్త ప్రకటించబడుతున్నది. ఆ సువార్తను విని మన హృదయాలు పడుచుకొని హృదయాలు మార్చబడి వాక్యానుసారంగా జీవించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన మనము దినదినము వాక్యానుసారంగా జీవిస్తున్నామా? మరి శరీరానుసారంగా జీవిస్తున్నామా? పాపానికి దాసులమవుతున్నామా? పాపం చేత మన మనసు కఠినపరచుకుంటున్నామా? పాపం అనే భ్రమలో బ్రతుకుతున్నామా? ఏంటి? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలని లేఖనం చెప్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం పిల్లరా. మరి దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే పాపము జోలికి పోము. చూడండి, శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక. చూడండి పిల్లరా, మరి శరీరం కోసమే బ్రతికి యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది మనము క్రీస్తు మహిమను ధరించి సంఘములో చేర్చబడిన మనము దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపము జోలికి నేమియు ఉండదు. పాపము జోలికి పోము. ఇక ఎందుకు? మరి చూడండి, పాపానికి మరణం, పాపానికి జీతం ఏంటి? మరణము. దేవుని నుండి ఎడబాటు, నిత్య నరకానికి వెళ్ళే ఓ పాపము, భయంకరమైన పరిస్థితి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ చిన్న కాలము, దేవుడిచ్చిన ఈ చిన్న కాలంలో అల్పకాలము పాప భోగాల కోసము బ్రతుకుతామా? లేదు, అలా బ్రతకకూడదని లేఖనం చెప్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో చదువుకున్నట్లయితే అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. చూడండి పిల్లరా, మోషే ఏం చేస్తుడు? పరో కుమారుడని అనిపించుకో అంటే లేదు. చూడండి, ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్య భోగాలద్దు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి. చూడండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని యోచించాడట. చూడండి, మనము ఈ అల్పకాలం కోసము, ఈ అల్పకాలంలో ఉన్న మనము శరీరం కోసము ప్రాకులాడుతున్నామా? ఇది లేదు, అది లేదు, ఇది అది సమస్యలు ఇవి అని మన శరీరం కోసము, శరీరములో అల్పకాలము పాప భోగాలు, పాపానికి మూలము శరీరం ఒక కేంద్రంగా ఉన్నది. శరీరం కోసం బ్రతికితే పాపం అనేది పాపానికి జోగాడే పరిస్థితిలో ఉంటాము. చూడండి, పాపం ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుందండి.
పాపాన్ని వలన వచ్చు జీతము మరణము. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి శరీరంలో ఉన్న మనము మరి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ దేహం ఇచ్చాడు. ఈ దేహంలో దేవుని వాక్యం ప్రకారంగా మనల్ని మనము కట్టుకోవాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనకొక విశ్వాసము, ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. జారత్వానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ శరీరంలో శరీరం ఉవ్విరులూడుతుంది. శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మం. ఎంత నిష్టగా ఉండాలనుకుంటే లోకాన్ని చూస్తే, ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తే ఇది బాగున్నది, అది బాగున్నది అంటామే కానీ దేవుని వాక్యం చెప్తున్న ప్రకారము మనల్ని మనం సరిదిద్దుకుంటున్నామా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం కట్టుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. అందుకోసమే జారత్వానికి దూరంగా పారిపోండి అంటున్నాడు. చూడండి మనం ఆలోచన చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము, జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. చూడండి పిల్లరా, మనుషుడు చేసే పాపము దేహానికి వెలుపల ఉన్నదట. చూడండి, వెలుపల ఉన్నది. కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూడండి పిల్లరా, జారత్వమునకు దూరంగా ఉండండి. ఎందుకో జారత్వానికి అంటే ప్రతి మనుషుడు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపల ఉన్నది. చూడండి, ఈ దేహానికి వెలుపల ఉన్నది. కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా చేయుచున్నాడు. ఈ దేహం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ దేహంతో దేవుని మహిమపరచాలని, దేవుని పనులు చేయాలని. ఈ దేహం అయితే దేహము జారత్వానికి అప్పగిస్తావా? జారత్వానికి అప్పగిస్తే జారత్వానికి దూరంగా వెళ్ళండి. చూడండి పిల్ల, జారత్వం చేయవాడు మరి పాపం చేయుచున్నాడు. అందుకోసమే దానికి దూరంగా ఉండండి. దూరంగా ఉంటే దేవుని పని చేయడానికి మనము ముందుకు సాగుతాము. దేవుని మాటలు, దేవుని వాక్యము మనల్ని మనం కట్టుకుంటాము. వాక్య ప్రకారంగా జీవిస్తాము. అందుకోసమే బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడలా, చూడండి బుద్ధిపూర్వకంగా అంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి సంఘంలో చేర్చబడి సంఘానికి వెళ్తున్నాము, వస్తున్నాము. ఈ పాపలోకంలో ఉన్న మనము ఈ శరీరం కోసం ఎప్పుడైతే ఆలోచిస్తావో, శరీరం కోసం ప్రాకులాడతావో అక్కడికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి. అందుకోసమే బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల బలి ఉండదట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో చదువుకున్నట్లయితే, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, చూడండి మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపం వలన కలుగు పాపములకు బలి ఇక ఉండదట. చూడండి పిల్లరా, బుద్ధిపూర్వకంగా అంటే వాక్యాన్ని తెలుసుకొని అనుసరిస్తూ జీవిస్తూ ఒక్కసారి మరి ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా జీవిస్తే మరి పాపం చేసే భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసమే పౌలు గారు అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే దౌర్భాగ్యుడనై పోదునేమని నా శరీరాన్ని నలుగొట్టుకుంటున్నట్టున్నాడు పౌలు గారు. మరి శరీరాన్ని నలుగొట్టుకోవాలి. శరీరానికి కళ్ళెము వేయాలి. కళ్ళెమ్మి వేసి శరీరాన్ని ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మచేత శరీరాలను చంపాలి. అప్పుడు శరీరానికి కళ్ళెం వేసి వాక్యానుసారంగా జీవించే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల మరి పాపానికి బలి ఉండదంటున్నాడు. అందుకోసమే భయంతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అందుకోసమే వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కళ్ళు గలవారు ఉంటారట. పాపం చేసేవారు. చూడండి పిల్లరా, లేఖనం చదువుకుందాం పిల్లరా. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. వ్యభిచారిని చూసి ఆశించు పాపము లేని కన్నులు గలవారు అస్థిరులైన వారు, చూడు మనసులను మరులు కొలుపుచు లోభత్వమందు సాధకం చేయబడి హృదయం గలవారును శాపగ్రస్తులై ఉన్నారు. చూడండి పిల్లరా, శాపగ్రస్తులట. అందుకోసమే వ్యభిచారిని ఆశయించే కన్నులు, మానలేని కన్నులు అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. అలాంటి పరిస్థితిలో ఉంటే అలాంటి వారు ఏవైతారట? అస్థిరులైన వారు, అస్థిరులైన మనసులు గలవారై మరలు కొలిపోయి లోభత్వమందు సాధకం చేయబడి హృదయం గలవారును శాపగ్రస్తులై ఉంటారు. చూడండి, శాపగ్రస్తులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదరట. అందుకోసమే అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. అందుకోసమే నీతిమంతుడైన రక్షకుడకు దుర్లభము చేత
నీతిని అనుసరించే బ్రతకాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 4:18 మరియు నీతిమంతుడే రక్షించుట దుర్లభమైతే, చూడండి బ్రదర్, నీతిమంతుడే రక్షింపబడ దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? చూడండి బ్రదర్, నేను వాక్యం తెలుసుకున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వాక్య ప్రకారంగా జీవిస్తున్నాను అని మనం అనుకుంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఎప్పుడు వాక్యం చెప్తున్న ప్రకారంగా నేను మనమై అన్న ఆత్మానుసారంగా ఉన్నామా లేదా శరీరానుసారంగా ఉన్నామా? శరీరానుసారంగా జీవిస్తే పాపం వల్ల వచ్చేది మరణము, దేవుని నుండి ఎడబాటే భయంకరమైన పరిస్థితి మనతోనే ఉన్నది. అందుకోసం చూడండి బ్రదర్, మరియు నీతిమంతుడే రక్షించుట దుర్లభమైతే, చూడండి బ్రదర్, నీతిమంతుడే రక్షించుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపిని ఎక్కడ ఉండును? అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేయాలి. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనము, రెడ్ జోన్లో ఉన్నాము. చూడండి, కరోనా సమయంలో రెడ్ జోన్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు? భయంకరమైన పరిస్థితి అని. ఇప్పుడు కూడా మనము శరీరానుసారంగా శరీర క్రియలు చేసి శరీరం కోసమే ప్రాకులాడితే పాపం అనే భ్రమలో ఉంటాము. ఆ పాపం అనే భ్రమలో ఉండి మనసు కఠినం చేసుకునే దేవుని వాక్యానికి దూరమైపోతామేమో. జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. అందుకోసమే చూడండి పిల్లరా, మరి ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఉంటాయో వారు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారట లేఖనం చెప్తుంది. 2 పేతురు రాసిన పత్రిక 1:9 ఇవి ఎవరికి లేకపోవునో, ఎవరికి అంటే చూడండి, ఇవి ఎవరికి లేకపోవునో ఆత్మానుసారంగా విషయంలో ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే దేవునికి సంతోషాన్ని కలిగించే జీవితం జీవించకపోని వారు ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దురదృష్టి లేనివాడాగును. చూడండి పిల్లరా, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలి, ఆత్మానుసారంగా జీవించి మనల్ని మనం వాక్య ప్రకారంగా మన ఆత్మస్థితిని కట్టుకోవాలి. లేకుంటే ఈ శరీర సంబంధమైన వాటి కోసము ప్రాకులాడితే వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోవునట. చూడండి పిల్లరా, క్రైస్తవుడు ఎవరు? పరిశుద్ధుడు నీతిమంతుడుగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే వాక్యం చెప్తున్న ప్రకారంగా ఉండాలి. వాక్యం ఏం చెప్తున్నది? చూడండి, ఈ లోకము పాపం అనే భ్రమలో ఉన్నది. పాపాన్ని అంటకుండా మనము ఉండాలంటే వాక్యం చెప్తున్న ప్రకారంగా ఉండాలి. అందుకోసమే పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకూడదు. ఆ మాట్లాడే వారికి రాబో యుగమందును పాపక్షమాపణ లేదట. చూడండి పేర్రా, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యంకు వ్యతిరేకంగా జీవించకూడదు. పరిశుద్ధాత్మని బోధకు చూడండి, మనం క్రైస్తవులము ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు. వాక్యం ఏం చెప్తుంది, వాక్య సందర్భం ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భము, దాని ప్రకారంగా మనల్ని మనం మాట్లాడాలి, దానికి లోబడి ఉండాలి అని చెప్తుంది. అందుకోసమే పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటున్నది పిల్లరా. మత్తయి సువార్త 12:32 మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మకును విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందును రాబో యుగమందును పాపక్షమాపణ లేదు. చూడండి బ్రదరా, మనిషి కుమారుడికి ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. యేసుక్రీస్తుకి ఎంతోమంది శాస్త్రులు పరిచయులు విరోధంగా మాట్లాడారు. వారికి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా మాట్లాడు వారికి ఈ యుగమందును రాబో యుగమందును పాపక్షమాపణ లేదు. చూడండి బ్రదర్, ఇష్టానుసారంగా జీవించడము, ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు, పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా మాట్లాడద్దని చెప్తున్నది లేఖనం. అందుకోసమే పిల్లరా, లూకాసు వార్తలో కూడా రాయబడ్డది 12:10 మనిషి కుమారునికి వ్యతిరేకంగా కుమారుడికి వ్యతిరేకంగా ఒక మాట్లాడిన వాడికి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మని బోధకు దూషించు వానికి క్షమాపణ లేదు. చూడండి, క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మని బోధకు లోబడి ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నామా లేదా? ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, చూడండి బ్రదరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? పాపం వలన కలుగు భ్రమలో ఎవడునో కఠినపరచపనకుడు. చూడండి, పాపం అనే భ్రమలో ఉన్నామా? ఆ భ్రమలో నుంచి బయటకు రావాలి. అందుకోసమే చూడండి బ్రదరా, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు ఒక పాపిని రక్షించునట. చూడండి, ఎవరైనా వాక్యం నుంచి తప్పిపోయిన వారికి వాక్యాన్ని ప్రకటించాలి.
ఎవరికి? వాక్యంలో తప్పిపోయిన వారికి. వాక్యాన్ని ప్రకటించాలి. అయ్యా వాక్యం ఇలా కాదు, వాక్యం ఇలా చెప్తుంది, దీని ప్రకారంగా బ్రతకాలి. వాక్యము మనకు అనుగుణంగా మలుచుకోవడం కాదు, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. లేఖనం చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలెను. చూడండి, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మనియమంకు లోబడాలి. ఆత్మానుసారంగా జీవించే వాక్యము ఇదే ఈ విధంగా చెప్తుంది. వాక్యమును మనకు అనుకూలంగా మలుచుకోవడం కాదు, వాక్యానికి అనుకూలంగా మనము మన బ్రతుకును చక్కదిద్దుకోవాలి. అలాంటి పరిస్థితిలో మనము ఉండాలి. ఒక పాపిని మనము తప్పు మార్గం నుండి మళ్లించే వారం అవుతాము. అలాంటి పరిస్థితిలో మనము ఎలాంటి ఓపిక కలిగి ఉండాలి? చూడండి బ్రదర్, మరిన్ని మనమే ఆలోచన చేయాలి. మరి ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రాయబడ్డది, సామాన్యంగా మనం చెప్పవచ్చును. చూడండి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చట. చూడండి బ్రదర్, 9వ అధ్యాయం 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారంగా సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధిపరచబడుననియో రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. చూడండి, మరి పాపక్షమాపణ ఎలాగదట? రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని ధర్మశాస్త్ర కాలంలో సామాన్యంగా చెప్పవచ్చును. మరి కొత్త నిబంధనకు వచ్చిన మనము చూడండి, మరి వారి వారు పాపం చేసేవారికి ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తుని యందు విశ్వాసం ఉంచిన నీవు నేను, మరి పాపంలో కడగబడిన మనము, పరిశుద్ధులుగా జీవిస్తున్న మనము, యేసుక్రీస్తును ఆశ్రయించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మన పాపాన్ని ఇంకా జ్ఞాపకం చేసుకొని అన్నాడు యేసుక్రీస్తు. చూడండి పేర్రా, ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము మన పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవడం, పాపముల నుంచి కడగబడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, దేవుడు ఆయనను తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము మన పాపాలు కడగబడతాయి, పరిశుద్ధులమైతాము. ఆ పరిశుద్ధమై సంఘములు చేర్చబడిన మనము మరి వాక్యంతో దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే అవకాశం ఉన్నది. వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు పాపం జోలికి ఇక ఎన్నడూ వెళ్ళము. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాము. దేవుని ఇష్టాన్ని నెరవేర్స్తే దేవుడుండే పరలోకం చేస్తాం. లేదండి, సంఘానికి వస్తాము పోతాము, సంఘంలో మరి బుద్ధిపూర్వకంగా వాక్యం తెలుసుకొని పాపం చేస్తే వారికి పాపక్షమాపణ లేదని చెప్తుంది. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, చూడండి పిల్లరా, ఎంత వాక్యం చాలా చక్కగా చెప్తుంది. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపముకు ఇక బలి ఉండదట. అందుకోసమే మనము ఏం చేయాలి? వాక్యంకు లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు చేసిన పునాది మీద కట్టబడాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి చెప్పారు? చూడండి, మరి పాపానికి దూరంగా ఉండాలి. చూడండి, పాపము భయంకరమైనది. పాపము మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. పాపం వలన కలిగేది మరణము. దేవుని నుండి ఎడబాటు కలుగుతుంది. పాపానికి జీతం మరణము. ఆ మరణం ఏం చేస్తుంది? పాతాళానికి నడిపిస్తుంది. పాతాళంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. పాపానికి చూడండి, శరీరానికి ఆశలు కల్పించేవాడు అన్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడంబము. చూడండి పిల్లలు, ఈరోజు జీవపుడంబము, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కలిగి సంఘము, నేను క్రైస్తవురాలనండి, సంఘానికి వస్తున్నాం. సంఘంలో ఏం చెప్పబడుతున్నది? వాక్యం ఏం చెప్పబడుతున్నది? ఈరోజు పాపం వలన కలుగు భ్రమతో ఎవడును కఠినపరచబడకుండి, అంటే వాక్యంకు లోబడండి. వాక్యం చెప్పబడుతున్నది. వాక్యం చెప్తున్న ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన అందరి కోసము శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. శిలువలో మరణించి సమాధి చేయబడే 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ప్రకారంగా మనం కనబడ్డామా? ఆ సువార్త ప్రకారంగా సువార్తకు లోబడి మనల్ని మనం చక్కదిద్దుకున్నామా? మనం పొందుకున్న బాప్తీసం సరియైనా? అపొస్తలుల ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు.
పాపం అనే భ్రమలో నుండి బయటకు రావాలి, పరిశుద్ధంగా జీవించాలి. చూడండి అపొస్తలులు ప్రవక్తలు ఇదే విధంగా చూడండి వాక్యం కోసం హతసాక్షులయ్యారు. వాక్యానుసారంగా జీవించాలి. పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం వెళ్ళాలంటే భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకోవాలంటున్నాడు పౌలు గారు. భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను ఎందుకు రక్షణ అంతా భయము వణుకుంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అనేవాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అనేవాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. చూడండి పిల్లరా, నేను క్రైస్తవునండి, నేను క్రైస్తవురాలనండి నువ్వు అనుకుంటున్నావు, కానీ వాక్యము నీలో ఉన్నదా? వాక్యం నీ హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తున్నదా? ఆ పాపం అనే భ్రమల నుండి బయటకు వస్తావు. ఆ పాపము నుండి భ్రమలో బయటకు వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చే వారంగా మనల్ని మనం కట్టుకుంటాము. అలాంటి పరిస్థితిలో ఉన్నాము. అందుకోసమే అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్నట. చూడండి పిల్ల, మోషే నువ్వు పరో కుమారుడును అనిపించుకో అంటే ఈ లోకము ఈ అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే పరో కుమారుని అనిపించుకోను, దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తా. చూడండి పిల్ల, మనం ఈరోజు ఏదైనా ఆప్షన్ వచ్చిందనుకో, మీరు కోటీశ్వరులు అవుతారండి అంటే అక్కడికి వెళ్ళిపోతాం, విశ్వాసం ఇడిచిపెట్టి పెడతాం. చూడండి పిల్ల, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సాతాను మనల్ని ఏ విధంగా భ్రమపరుస్తాడో, భ్రమలో నడిపిస్తాడో ఆ భ్రమలో నుండి బయటకు రావాలి. అందుకోసమే పిల్లరా, పాపం వలన కలుగు భ్రమ చేత ఎవడును కఠినపరచబడకుండి. చూడండి, కఠినపరచుకునే పరిస్థితి మనకున్నది. అందుకోసమే దేవుని ఇష్టానుసారంగా నడుచుకునే విధంగా ఉన్నామా? దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేవారు ఏ విధంగా ఉంటారట? మొదటి పేతురు రాసిన పత్రిక 4:2 శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత మనము మిగిలిన కాలము ఏం చేయాలా? ఇక మీదట మనుజాసులను అనుసరించక. చూడండి, శరీరం అనే భ్రమలో శరీరం గురించి ఆలోచించకుండా శరీరాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపము జోలికి నేమి ఉండదు, పాపము జోలికి వెళ్ళకూడదు. అందుకోసమే మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర కోరికలను అనుసరించుటకు శరీర విషయమైన ఆలోచన చేయకుండా రోమిలకు రాసిన పత్రిక 13:14 రాయబడ్డది. చూడండి, ఈ శరీరం అనేది భయంకరమైనది. ఎప్పుడు నిన్ను పోల్టీ కొట్టిస్తుందో తెలియదు. ఎప్పుడో పోనయ్యా వాళ్ళు గట్ల చెప్తారయ్యా, వాళ్ళు ఇలా చెప్తారు, వీళ్ళు ఇలా చెప్తారు, వాక్యం అలా చెప్తుంది, నువ్వు చేసేయి. చూడండి, అందుకోసమే ఏ పాపం మనం ఏం చేసినా పాపము మన మన దేహానికి బయటనే ఉంటుంది. అక్కడి మరి జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు పాపం చేయుచున్నాడట. చూడండి, భయంకరమైన పరిస్థితి. అందుకోసమే భయంకరమైన పరిస్థితి నుండి మనం దూరం వెళ్ళాలి. అందుకోసమే సులువుగా చిక్కుల పెట్టే పాపమును విడిచిపెట్టాలి. ఏం కాదండి ఒక్కసారి అండి అని మనల్ని సులువుగా చిక్కుల పెట్టే పాపము మనల్ని భయంకరమైన పరిస్థితిలోనికి నెట్టేస్తుందని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఆ లేఖనం చదువుకొని ముగిద్దాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఏప్రిల్ రాసిన పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కుల పెట్టే పాపము విడిచిపెట్టి ఆ చులువుగా పెట్టే పాపము విడిచిపెట్టాలి. ఎందుకు? మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మన ముందట ఒక పరుగు పందెం ఉన్నది. ఆ పరలోకం అనేది కనిపించని పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ సంఘంలో చేర్చబడిన మనము వాక్యం చెప్తున్న ప్రకారము ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు రోజు మనము పని చేసి వచ్చి రోజు స్నానం చేస్తాం. ఎందుకంటే శరీరము మలినమైపోతుంది. ఆ మలినం నుంచి మనం స్నానం చేసి ఫ్రెష్ అయిపోతాం. చూడండి, ఈ లోకం అనే భయంకరమైన పరిస్థితిలో ఉన్న మనము పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యంతో మనల్ని మనం చక్కదిద్దుకోవాలి. అందుకోసమే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క
సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి దేవుని మాట, దేవుని ఆలోచన ప్రకారంగా దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి సిలువను సహించి ఇప్పుడు మరణించాడు, సమాధి చేపట్టాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో మరి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాట. ఇప్పుడు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము చూడండి, విశ్వాసం ఉంచి దానిని కొనసాగించు వాని వైపు, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనకు ఒక పందెం ఉన్నది. ఆ పరలోకం చేరాలి. ఆ పరలోకం చేరాలంటే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం వైపు కన్నెత్తు చూడద్దు, ఆలోచించద్దు, దానిని ఆలోచించద్దు, దాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకో ఎన్నో ఆప్షన్లు వస్తాయి మన ముంగటికి, ఎన్నో ఆప్షన్లు వస్తాయి. ఆప్షన్లన్నీ పక్కన పెట్టాలి. చూడండి పిల్లరా, మోషే ఏం చేసినాడు? పరో కుమార్తె కుమారుని అనిపించుకో, రాజు అయిపోతావు. రాజద్దు ఏమద్దు. ఈ లోకము అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి. అందుకోసమే వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వాక్యం ప్రకారంగా మనల్ని మనం కట్టుకొని ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అవన్నిటినీ వాక్యంతో జయించే గొప్ప భాగ్యం ఉన్నది. అందుకు సంఘంలో చేర్చబడిన నీవు నేను వాక్యం వింటున్నామే, వాక్యం విని ఏం చెప్తున్నాము? అవునండి, ఇలా చేయాలండి, అలా చేయాలంటున్నాము. ఈ వాక్యం ఇంటికి వెళ్ళి ఈయన చెప్పేది వాక్యము బైబిల్లో ఉన్నదా, వాక్య ప్రకారంగా ఉన్నామా లేదా, మనల్ని మనం వాక్యంతో కట్టుకోవాలి. అందుకోసమే పాపం వలన కలుగు భ్రమ చేత ఎవడును కఠినపరచబడకుడి. చూడండి, భ్రమలో నుంచి బయటకు రావాలి. శరీరం కోసం బ్రతుకుతే శరీరము పాపానికి కేంద్రము. చూడండి పిల్ల, ఈ పాపానికి కేంద్రమైన శరీరము గురించి మనం ఆలోచించదు. కనిపించే శరీరంలో కనిపించని ఆత్మనది. ఈ ఆత్మను గురించి ఆలోచించు. ఎందుకు వచ్చింది ఈ కనిపించని శరీరంలో? ఈ దేవుడు ఈ ఆత్మను ఎందుకు పెట్టాడో? దేవుని కోసం బ్రతకాలని, ఈ దేహం దేవుని కోసం పని చేయాలని, ఈ దేహం దేవునికి ఆలయం కావాలని, దేవుని పని జరిగించాలని. చూడండి, దేవుని పని జరిగించాలని, దేవుడు ఉండే పరలోకం చేరాలని. ఆ దేవుడు ఉండే పరలోకం చేరాలంటే ఏం చేయాలి? క్రైస్తవులమైన మనము క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏంటైతుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం చేరే గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని మనం ప్రకటించే వారంగా ఉన్నామా? లేకుంటే పాపం వల్ల కలుగు భ్రమచేత అలానే ఉన్నామా? పాపంలోనే ఉన్నామా? ఇంకా పాస్టర్ చెప్తాడు ఆయన పని మన పని కాదంటున్నారా? చూడండి, ఎవరి పనిక అందరి పని. క్రైస్తవుడైనందుకు శ్రమ అనిపించాలి. అందుకోసమే పౌలు గారు అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఏడల నాకు శ్రమ అంటున్నాడు. శ్రమ పడుతున్నాడు, నిందల పాలవుతున్నాడు, అవమానాలు పొందుతున్నాడు. కానీ సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించే భారం ప్రతి ఒక్క క్రైస్తవుడిది భారము. చూడండి, ఎవరు ఏ పని చేస్తే వాళ్ళకు ప్రతిఫలం దేవుడు మరి యేసుక్రీస్తు నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, ఎవరి పని వారికి జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. మరి పని చేస్తామా? పని చేయకుండా ఏదో మాటలతో మరి కాలం వెలబుచ్చుకుంటున్నామా? వాక్యానుసారం జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారమైన జీవితము మరి నిత్య జీవము. మరి చూడండి, శరీరానుసారమైన మనసు మరణము, నిత్య నరకము. మరి చూడండి, నిత్య నరకానికి వెళ్దామా? మరి నిత్య నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు అని. మరి శరీరాశ, నేత్రాశ చూపించేవాడు ఉన్నాడు సాతాను. శరీరాశలో పడిపోతున్నావా? అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి దేవుని చిత్తాన్ని నెరవేర్చి శిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనము ఆ క్రీస్తు వైపు చూస్తూ ఆయన మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ మరి ఆ దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యతను మనము కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ మరి ఎవడనో పాపం వలన కలుగు భ్రమలో నుంచి బయటకు వచ్చి నేను మనమై ఉన్న ఈ ఆత్మనది, ఆత్మ కోసం మనము జీవించాలి. మరి యేసుక్రీస్తు నమ్ముకున్న మనము ఈ ఆత్మలను మనం రక్షించుకోవాలి. అనేకులను రక్షించే గొప్ప ప్రణాళిక మన దగ్గర ఉన్నది. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించాలి.
చూడు, పాపం అనేది భయంకరమైనది. పాపం ఏం చేస్తుంది? పాతాళానికి నడిపిస్తుంది. ఆ పాతాళం నుంచి నడిపించడానికే, పాతాళం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మరి పాపాన్ని తీసివేసి పరిశుద్ధుడిగా చేసి దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి జీవిస్తున్న నీవు ఈ జీవితంలో ఆత్మానుసారంగా జీవించాలి. పాపం అనే భ్రమలో నుంచి ఆ కఠినపరచకపడకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుడుండే పరలోకం చేరే ఆ గొప్ప ధన్యతను సుసంతరించుకుందాము. లేదండి మా జీవితం ఇలానే అలానే అనుకుంటున్నావా? మరి నీ ఇష్టానుసారంగా జీవిస్తే, శరీరం కోసం జీవిస్తే పాతాళమైన భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఈ పాతాళానికి వెళ్తావా? దేవుడుండే పరలోకానికి వెళ్తావా? ఈ రెండింటిని మనం నేర్చుకున్నాము. దేన్ని కోరుకుంటావో అది నీ ఇష్టమే ఉన్నది. పిల్లరా, ఇంతవరకు మరి చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి పాపం వలన కలుగు భ్రమచేత ఎవరు కఠినపరచబడకూడి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుడు ఉంటే పరలోకం చేరే గొప్ప ధన్యత మరి చేరాలని ఎంతో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధాన స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లరా, మరి ఇలాంటి అంశాలు మీరు అనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ సొంత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.